మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అవురా, నువ్వే గెలిచినావు. కన్నా ఎట్లాంటి యుద్ధం చేసావుండో తెలిసినా. ఇప్పుడు ఎంత గెలిచావో తర్వాత అంతే ఓడిపోతావు. పోను పోను నీకే తెలుస్తుంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు అయితే నాతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హాయ్ శత్రు గారు. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. కాదండి, మీ హైట్ ఎంత ఫస్ట్ చెప్పరా? 6'3". 6.3 హైట్. అందుకే బాహుబలి బలి బలి అలాంటి ఇట్లో ఉన్నారు మీరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. కానీ పుష్పలో మేము గుర్తుపట్టలేదండి మీరే అని. థ్యాంక్ యూ సో మచ్. అది ఇంత చేంజింగ్ ఏంటి? చేంజ్ అంటే అంటే పుష్పకి ముందే నేను ఒకటి అనుకున్నా, లైక్ గడ్డంతో చాలా చేస్తాను కదా, ఆయన నాకే కొంచెం బోర్ కొట్టింది. సో ఇమీడియట్గా గడ్డం తీసి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని చెప్పి చేసేసాను. ఇమీడియట్గా లాక్డౌన్ వచ్చింది. ఆ లాక్డౌన్కి ముందే యాక్చువల్లీ 3 days పుష్ప షూట్ చేసాము. ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది. కాదండి, ఏంటి అందరూ బియర్డ్ ఉండాలి, బియర్డ్ ఫ్యాషన్, ప్రతి అమ్మాయిలు కూడా ఎక్కువ బియర్డ్ ఉన్న వాళ్ళని లైక్ చేస్తారు కదా, మరి మీరేంటి బియర్డ్ లేకుండా చేయాలి అనేది? అంటే నాకు కొంచెం డిఫరెంట్గా కావాలి అనిపించింది. బియర్డ్ లేకుండా ఇప్పుడు అప్పటికే ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేశాను కదా, సో విత్ బియర్డ్ కొంచెం డిఫరెన్స్ కావాలనిపించింది. మిమ్మల్ని గూగుల్లో వెతుక్కోవాల్సి వచ్చింది. అతనేనా ఇతనేనా అతను అని. అంటే చాలా మంది నాకు ఇప్పటికీ మెసేజ్లు పెడుతున్నారు. ఇప్పుడే గుర్తుపట్టి మళ్ళీ, అన్న గుర్తుపట్టలే నేను, అసలు చాలా డిఫరెంట్గా ఉన్నావు అని. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళే గుర్తుపట్టలేదు. అయ్యో, మొన్న ఒక పార్టీలో డిఎస్పీ గారిని కలిసే, మనం దేవిశ్రీ ప్రసాద్ గారు, అతను కూడా గుర్తుపట్ట. ఆయన వచ్చి హాయ్ అన్నారు. అంతే, నేను హాయ్ చెప్పాను, ఆయన హాయ్ అన్నారు. గుర్తుపట్టలే ఆయన. అప్పుడు పక్కన బ్రహ్మాజీ అన్న ఉన్నారు, ఆయన తెలుసు కదా హాయ్ హాయ్ అన్నారు. మళ్ళీ నాకు నవ్వొచ్చింది, ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఆయనే ఆర్ఆర్ చేశారు, ఆయన దగ్గరుండి చూశారు ఎంతో సార్లు కదా. తర్వాత నేను అదే పోలీస్ క్యారెక్టర్ చేశాను కదండి. ఓ మై గాడ్ అని ఒక పెద్ద రియాక్షన్ ఇచ్చారు. సో అది పరిస్థితి. అసలు మీరు ఇలా ఎలా చేంజ్ అయ్యారు? ఇంత క్యూట్ గా, అంటే ఇంత బాగా బాడీ కూడా తగ్గించేసా. కొంచెం నాకు కూడా చెప్తే నేను కూడా. అంటే ఒక 9 months పట్టిందండి. 9 months పట్టిందంటే నాకు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందేమో. సో అంటే కంప్లీట్ గా ఫుడ్ లేకపోతే ఎక్సర్సైజ్? డైట్ అండ్ వర్కౌట్ రెండు. డైట్ ఏమైనా లిక్విడ్ డైట్ ఏమైనా? లేదండి, అలా కాదు, నార్మల్ ప్రోటీన్స్ అండ్ నార్మల్ ఒక బాడీ బిల్డింగ్ ఎలా ఏం కావాల్సి వస్తుందో అన్నింటిలో కూడా. శత్రు గారు అంటే ఒకటి పోలీస్ ఆఫీసర్ గా, విలన్ గా, అన్ని క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ తో చేశారు. పుష్ప ఎందుకండి అసలు కంప్లీట్ గా ఎవరు గుర్తుపట్టలేని విధంగా చేశారు? అది ఫస్ట్ ఎలా అంటే, నేను నార్మల్గా ఎవరు నాకు చెప్పలేదు, నేనే ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. అంటే డైరెక్టర్ గారు ఏమైనా చెప్పారా? ఫస్ట్ ఆయన చెప్పలేదు, బట్ తర్వాత ఏమైందంటే ఇమ్మీడియట్గా లుక్ ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత అప్పుడే పుష్ప స్టార్ట్ అవుతుంది. నేను వెళ్ళి కలిసాను, నా ఫోటోషూట్ చేశానప్పుడు చూపించారు, సార్ నా కొత్త లుక్ ఇది. ఆయన షాక్ అయిపోయారు ఫస్ట్. ఆయన అనుకున్నారు ఒకటి, అండ్ ఓకే చేద్దాం మనం, నువ్వు వెళ్ళు అన్నారు. అలా లొకేషన్కి వెళ్ళాక మీసాలు, మీసాలు, బొట్టు, ఇదంతా ఒక లుక్ వచ్చింది. యాక్చువల్లీ దానికి ముందు లుక్ టెస్ట్ కూడా చేశారు. సో అది ఫైనల్గా ఒక క్యారెక్టర్ వచ్చింది అని చెప్పి అక్కడ ఫిక్స్ అయ్యా. నిజంగా చాలా చాలా బాగుంది. అంటే ఒక గుడ్ పోలీస్ ఆఫీసర్గా చూసాను మిమ్మల్ని. అంటే ఫస్ట్ టైం అది కూడా ఆయన చెప్పింది అదే నాకు. ఫస్ట్ చెప్పినప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెప్పారు, ఎన్నాళ్ళు నువ్వు అంటే నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చావు కదా, ఈసారి పాజిటివ్ క్యారెక్టర్ చేయి, డిఫరెంట్గా ఉంటుంది, లుక్ కూడా మార్చావు కదా. ఐ వాజ్ వెరీ హ్యాపీ. శత్రు గారు మీరు హీరో కట్అవుట్ కదా, మరి ఎందుకు విలన్ ఎక్కువ చేశారు? అంటే నేను హీరో విలన్ అని నాకు ఉండదండి. నాకు క్యారెక్టర్స్, ఒక క్యారెక్టర్ చేయడం అలా ఇంపార్టెంట్ నాకు అనిపిస్తుంది. ఒక మంచి క్యారెక్టర్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ నాకు. హీరో అవ్వాలి, విలన్ అవ్వాలి, ఇవన్నీ నాకు ఎప్పుడు అనిపించలేదు. సమంత గారితో మళ్ళీ సెకండ్ టైం వర్కింగ్ కదా, అంటే ఇందులో సాంగ్ లో కూడా ఎలా అనిపించింది మీకు ఆ వేరియేషన్? రంగస్థలంలో ఏమో ఒక క్యూట్ గా చాలా ఒక విలేజ్ డ్రాప్ బ్యాక్ లో ఉంటారు ఆవిడ, ఇక్కడ ఒక ఐటమ్ గర్ల్, ఒక ఐటమ్ సాంగ్ చేస్తారు, చాలా డిఫరెంట్ గా ఉంది. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఎలా అనిపించింది మీకు? అంటే ఆవిడ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. సో ఆవిడ గురించి మనం మాట్లాడే అంత మనకు లేదు. సో
చూసి ఓకే ఫెంటాస్టిక్ కదా అనుకోవడం తప్ప. అవునా? మీకు ఏది బాగా నచ్చింది అన్ని సాంగ్స్ లో? నాకు శ్రీవల్లి అంటే బాగా ఇష్టం. శ్రీవల్లి ఎందుకని? మీ వైఫ్ I don't know. చేశారా? అంటే మా వైఫ్ కి నాకు చాలా ఇష్టం అది. లేదు ఎప్పుడు కార్లో వెళ్ళినా ఫస్ట్ అంటే ఇద్దరం అనుకుంటాం అనమాట, శ్రీవల్లి పెడదాం అంటే తను కూడా శ్రీవల్లి పెడదాం అంటది. ఆ ఒక్క దగ్గరే మీకు కలిసింది ఎప్పుడు. అవునా? చాలా సార్లు విన్నా సాంగ్, ఓకే, బాగా ఇష్టం. సూపర్. మీకు ఎలాంటి క్యారెక్టర్, ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్ చేయాలని ఉంది? నాకు ఒక సైకోటిక్ రోల్ చేయాలనిపిస్తుంది. అంటే నాకు ఇష్టం బాగా, బట్ మీ పాకెట్స్ లో ఏం లేవు కదా, బ్లేడ్స్ గానీ చాక్స్ గానీ అలాంటివి? ఓన్లీ క్యారెక్టర్ చేయడం, దాంట్లో కొన్ని వేరియేషన్స్ చూపించవచ్చు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఒకసారి చూపించరా, ఒక 2 వేరియేషన్స్ చూపించరా సైకోలో? లేదండి ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు మీరు భయపడతారు అనవసరంగా. అమ్మో సైకో, అమ్మో వీడు ఒక సైకో అంటేనే నేను నా దగ్గరికి కూడా వెళ్ళను, మీరు అలాంటి క్యారెక్టర్ చేస్తామంటారేంటి? సో అలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది. చాలా వేరియేషన్స్ లో చూసాము, వాటితో కంపారిజన్ చేసుకుంటే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్ ఇది కదా. అండ్ అంటే మీ వైఫ్ కానీ ఏమైనా చెప్పారా, అంటే ఇలానే బాగున్నావు, హ్యాండ్సమ్ ఇలానే బాగుంది అని ఏమైనా అన్నారా? అంటే తనకి ఎలా ఉన్నా ఇష్టం, హస్బెండ్ కదా. బట్ ఎంకరేజ్మెంట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా ఉంటే బాగుంటుంది, ఇంకా కొంచెం లైట్ గడ్డం ఉంటే బాగుంటుంది, ఆ లుక్ కి ఇలా ఉంటే బాగుంటుంది సజెస్ట్ చేస్తుంటాను. కాదు మీరు అంటే నాకు చెప్పలేదు, 2010కి బిఫోర్ ఇండస్ట్రీకి రాకపోయిందంటే శత్రు ఏం చేసి ఉండేవాళ్ళు, ఏం చేశారు? రెగ్యులర్ అండి, అందరూ ఇదే చెప్తారు, బట్ నాది అదే జరిగింది, డాక్టర్ అయ్యాను. డాక్టర్? ఎంబీబీఎస్ చదివారా? చదవలేదు, బట్ ఐ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్. డెఫినెట్ గా డాక్టర్ అయిపోయాడు, డౌట్ లేదు అందులో. అంటే ఇప్పటికి చాలా ఫిలిమ్స్ లో చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు కాబట్టి మీకు ఇష్టమైన బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏంటి? నాకు ఒకటి చెప్దాం అనుకున్నానండి. పుష్పలో అల్లు అర్జున్ గారు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్కి వెళ్ళిన తర్వాత ఆయన మేకప్ చూసాను. అంటే నాకు తెలుసు ఆయనే అని చూశాను. అలా ఒకసారి నాకు లైక్ టైం పట్టింది డైజెస్ట్ చేసుకోవడానికి. హౌ అంటే ఎంత న్యాచురల్గా ఎలా తీసుకొచ్చారు, ఎవరు చేశారు, ఇది ఇంత బాగుంది ఏంటి లుక్, మాసీ లుక్. షాక్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అలాంటి మాస్ అంటే ఎంత ఇష్టం కదా మీకు. ఇంకొకసారి ఏమైందంటే పోలీస్ స్టేషన్ సీన్లో నేను కొడతా కదా, ఇంట్రాగేట్ చేస్తా కదా బన్నీ గారిని. షార్ట్ జరగబోతుంది నెక్స్ట్, నేను ఆల్రెడీ లోపల ఉన్నాను. ఏడీ ఎవరో వచ్చి రెడీ, షార్ట్ రెడీ అన్నారు. సార్ వస్తున్నారు కదా, ఇంకా రాలేదు కదా, కొంచెం బయటికి వెళ్ళి వస్తా అన్న. రాకపోవడం ఏంటి, ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కదా అని. అంటే నన్ను ఆయన పక్క నుంచి క్రాస్ చేసుకునే లేదు కానీ నేను గుర్తుపట్టలేదు. అంటే అంత చేంజ్ ఓవర్ వచ్చింది కదా, అది నాకు ఫెంటాస్టిక్ అనిపించింది బేసిక్గా. ఆ లొకేషన్స్ కానీ యూనో ఆ 2 hours జర్నీ, మార్నింగ్ 4 o'clock లేచి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి రెడీ అయిపోయి మళ్ళీ అక్కడ చేసి నైట్ వచ్చేసరికి 9-10 అవుతుంది. పుష్ప అనేది ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అది మళ్ళీ వస్తుందో రావట్లో తెలియదు, అలాగే ఉంటుంది. కానీ అంత డీప్ ఫారెస్ట్కి వెళ్ళి, గూగుల్లో కూడా మ్యాప్ని మీరే కదా సెట్ చేసి పెట్టారు. అయితే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకరోజు నైట్ అంతా అక్కడ ఆ చేజింగ్ సీన్ ఉంటుంది కదా, రే మొట్ట నా కొడుకల్లారా తప్పించుకోలేరురా అని చెప్పి నేను షూట్ చేస్తా కదా. ఆ చేజింగ్ సీన్, ఆ షూట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే అదే రాత్రి ఎవరో చెప్పారు నాకు, లైక్ అక్కడ మేనేజర్లకి పులి కనబడిందండి సార్. అంటే అందరూ నైట్ ప్యాకప్ అయిపోయిన తర్వాత 3 మేనేజర్లు లాస్ట్ కార్లో వస్తున్నారు, ఆ టైంలో కనబడిందంట, లైక్ రోడ్ క్రాస్ చేస్తుందంట. నేను నమ్మలే, జనరల్గా ఏదో వెళ్తే వాళ్ళు చెప్తారులే అలా అనుకున్నా. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే చెరి గారని మన మైత్రిలో సో ఆయన ఏం చేశారంటే, ఒకసారి అసలు చూసారండి అక్కడ ఏమన్నా ఉన్నాయంటే, యాక్చువల్లీ ఆ పాదాల మార్క్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు వచ్చి తర్వాత అక్కడ లోకల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చూసారు. అవి చూసి ది కన్ఫర్మ్డ్ ఇట్, నిజంగా ఉంది అక్కడ, అది క్రాస్ చేసిన పులే. షాక్డ్, ఇలాంటి లొకేషన్స్ లో మనం షూట్ చేస్తున్నాం అని. ఇంకా ప్రతి షూట్ లో అంటే గుర్తురావు సడన్ గా అడిగితే, బట్ ప్రతి షూట్ లో ఏదో ఒకటి ఉంటుందండి. అంటే కొన్ని చాలా అత్తారింటి దారిలో ఫైట్స్, పైనుంచి కింద పడిపోవడం, ఆ బాల్, అట్లా కొన్ని ఉంటాయి. పడి లేచే మనసు. మన కృష్ణగాడి వీరప్రేమ కదా, కృష్ణగాడి వీరప్రేమ కదా, అది టోటలీ డిఫరెంట్. ఇంకా మసి పూసుకొని ఇంకా రోజు అలా ఉండాల్సి వచ్చేది.
ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ అప్కమింగ్ ఫిల్మ్స్ ఏంటేంటి ఉన్నాయి మీరు? ఇప్పుడు ఆచార్య ఉందండి, భీమ్లా నాయక్, తమిళ్లో ఒక 2 ఫిల్మ్స్ చేస్తున్నా. లెఫ్టినెంట్ రామ్ అని డుల్కర్ గారిది, హనురాఘపుడి గారిది, నా ఫేవరెట్ హీరో. అది కూడా చేస్తున్నాను. అందులో యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పటి వరకు నార్మల్ లుక్ లో చేసింది అదండి, యాజ్ ఇట్ ఈస్ ఇదే లుక్ ఉంటుంది లెఫ్టినెంట్ రామ్లో. నెక్స్ట్ యశోద సమంత గారితో మళ్ళీ చేస్తున్నా. 2022 డేస్ అన్ని మీలానే ఉన్నట్టున్నాయి. పర్లేదు, రావాలనే కోరుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా. అండ్ మీరు ఓవరాల్గా పుష్ప ఫిలిం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానివ్వచ్చు, మీ పర్సనల్ ఒపీనియన్ అండ్ మీ మిస్సెస్ కానీ ఏం చెప్పారు? దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరి లుక్లో వాళ్ళు లేరు, చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా చేశారనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే బన్నీ గారు ఇప్పుడు ఏదైతే మ్యానరిజం పెట్టారో, అంటే నేను కొన్ని ఫిల్మ్స్లో అలా చేశాను, దీంట్లో కూడా నాకు ఒక మ్యానరిజం ఉంటుంది. అది అందరూ గమనించారో లేదో నాకు తెలియదండి. ఒక లైక్ మూతిని ఇలా ఉంటుంది ఎప్పుడు. అదే ఏదో సీన్లో పెడితే సరే ఏమన్నారంటే మీరు బాగుంది ఇది, ఇలాగే వెళ్ళిపోదాం అని చెప్పి. బట్ అలా పెట్టినప్పుడు డైలాగులు కూడా అలా చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడు ప్రాబ్లం ఏంటంటే అది అర్థం కాకపోవచ్చేమో ఆడియన్స్కి మళ్ళీ అని దాన్ని ఎక్కువ హైలైట్ చేయలేదు. ఎక్కువ హైలైట్ కాదు, మాకు ఎక్కడ అనిపించింది అంటే మీరు వచ్చేటప్పుడు వాళ్ళందరూ రాళ్ళు ఎసరడానికి వస్తారు కదా, అక్కడ చాలా పర్టికులర్గా మీది కనిపిస్తుంది. సో దాన్ని కొంచెం మళ్ళీ తగ్గించి, ఎందుకు మళ్ళీ అర్థం అవ్వకపోతే ప్రాబ్లం కదా, అసలే స్లాంగ్ ఉంది కదా అని మీరు ఇలా చెప్పేటప్పుడు కూడా అక్కడ కూడా. సో నాకు ఆ మ్యానరిజం పెట్టుకుని పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు అండి. బన్నీ గారు అసలు ఎలా చేశారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పటి వరకు. అంతలాగా కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకుంటూ పర్ఫామ్ చేయడం చాలా డిఫరెంట్ అండి. నార్మల్గా ఉండి పర్ఫామ్ చేయడం వేరు, బట్ ఆ మ్యానరిజం పెట్టుకుని పర్ఫామ్ చేయడం చాలా డిఫరెంట్. అది గ్రేట్ యాక్చువల్లీ. ఓవరాల్గా అంటే సుకుమార్ గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? నేను రంగస్థలం అప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూతో చెప్పానండి, సింగిల్ చెప్పాలంటే అడిక్షన్ అండి. అడిక్షన్ అంటే ప్రతి యాక్టర్కి ఆయనతో డెఫినెట్గా ఒకసారి ఆయన లైఫ్లో చేయాలనిపిస్తుంది. అలాంటి కోరిక ఉన్న ప్రతి యాక్టర్ డెఫినెట్గా ఆయనతో చేయడానికి ఇష్టపడతారు. అతను మనం ఏదైనా అడిగితే అలాగా కొంతసేపు అయిన ఒక 1 minute తర్వాత ఆన్సర్ ఇస్తారంట కదా. ఇది చాలా సార్లు నాతో జరిగింది కూడా. మార్నింగ్ వెళ్ళి ఏదో మాట్లాడుతుంటారు ఎవరితోనో, పక్కన వెళ్ళి మార్నింగ్ సార్ అని చెప్పి, ఆయన ఎలాగో పాపం బిజీగా ఉంటారు కదా, మార్నింగ్ సార్ అని చెప్పేసి పక్క వెళ్ళిపోతారు. ఎప్పుడు వచ్చావు, నువ్వు ఎప్పుడు వచ్చావు అంటారు. ఆయన అంటే ఏదో థింకింగ్ లో ఉంటారు కదా. సో అది ఆయన అంటే అల్లు అర్జున్ గారు కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తో కూడా చాలా కంఫర్ట్ చాలా ఇదై ఉంటారంట కదా. నాకు కూడా చెప్పారండి, నాకు కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు. ఈవెన్ డబ్బింగ్ లో కూడా నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. అండ్ దట్ వాస్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ. నేను చెప్పడం వల్ల మంచి జరిగింది. అంటే ఇప్పుడు ఏమైనా బాలీవుడ్ లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తెలీదండి. ఇప్పుడు మన సినిమాలే బాలీవుడ్ లో రిలీజ్ అయ్యి చేస్తున్నప్పుడు మనకి బెటర్ గా ఉంది కదా. చూడండి, ఒక్క కన్ను ఇక్కడ కూడా వేసి ఉంచండి. కట్అవుట్ మామూలు కట్అవుట్ 6.3 కట్అవుట్. ఎస్, మాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంటే చూస్తున్నప్పుడు మీరు ఇలా స్మైల్ ఇచ్చారనుకోండి, హర్షవర్ధన్ రాణా కనిపిస్తున్నారు వన్ సైడ్, ఇంకో సైడ్ రానా గారు కనబడుతున్నారు. అంటే అందరూ మిక్స్ చేసేసి అందరిలాగా కనిపించేస్తున్నారు మీరు. ఎస్, ఈ 2022 అంటే ఒక సూపర్ ఇయర్ అవ్వాలి అంటే ప్రతి ఫిలిం, అన్ని పెద్ద పెద్ద ఫిలిమ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. సో అన్నిట్లో కనిపించాలి. ఇంకా యూనిక్ సైకో క్యారెక్టర్ మాత్రం అడుగుతున్నారు కాబట్టి కంపల్సరిగా సైకో క్యారెక్టర్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి సైకోగా చూపించాలి అంటే ఖచ్చితంగా పూరి జగన్నాథ్ గారు ఉండాలి కదా. మీరు చేశారా పూరి సార్? నేను చేశానండి, లోఫర్ చేశాను. లోఫర్, ఎస్. Thank you, sir. Thank you so much, and nice talking to you. Thank you so much.